ఈరోజు పరమాత్మ శివునితో మనసారా అనుభవం చేసుకునే పవిత్ర రోజుగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి ఎక్కడున్నారైనా పరంధామలో ఉన్నారు. ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి, ఆత్మ ఎక్కడుంది? నుదుటి తిలకం ధరించే చోట శరీర అంతర్భాగంలో ఉంది. ఆ ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు ఒక నిమిషం అనుభవం చేసుకోండి. ఈరోజు మదర్స్ డేగా జరుపుకుంటున్నారు ప్రపంచంలో. కాబట్టి మనం కూడా ఆ సందర్భానుసారంగా మనసా సేవ చేసుకున్నాం. ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేయాలంటే మనం వాళ్ళ ఫోన్ నెంబర్ని డైల్ చేస్తాం మన ఫోన్ నుంచి. మరి కనెక్ట్ అయిపోతుంది కదా. ఎక్కడో ఇతర దేశంలో ఉన్న మన సంబంధికులకు ఫోన్ చేయాలంటే కన్ను మూసి కన్ను తెరిచినంత సేపంలో వెళ్ళిపోతుంది. దేని ఆధారంగా? శాటిలైట్ టవర్స్ ఆధారంగా. అలాగే శాటిలైట్ ఎవరు? ఇక్కడ పరమాత్ముడు. టవర్స్ ఎవరు? మనం. నెంబర్ ప్రెస్ చేయగానే టవర్కి వెళ్తుంది. టవర్ నుంచి శాటిలైట్కి, మళ్ళీ శాటిలైట్ నుంచి టవర్కి వచ్చి ఫోన్కి వచ్చేస్తుంది. ఎన్ని లక్షల కోట్లు నెంబర్స్ ఒకేసారి తీసుకుంటుంది శాటిలైట్. అలాగే పరమాత్మ శివుడు ప్రతి గృహం నుండి, ప్రతి మాత సరిగ్గా ఉదయం 11 గంటలకి భర్త బయటికి వెళ్ళిపోతారు. పిల్లలు మనవలు స్కూల్స్కి వెళ్ళిపోతారు. భర్త సంపాదన కోసం వెళ్ళిపోతారు. అయినా మాత ఒక్కరే చక్కగా ఒకటి పక్కన ఒకటి చేస్తే 11 అవుతుంది. విలువ 10 రెట్లు పెరిగింది ఒకటికి. అలాగే మాత
ఈరోజు మనం చేసుకునే మనస సేవని రోజు చేసుకుంటే జగత్తుకి మాత అవుతుంది. ఆ కుటుంబానికే మాత కాదు, జగత్తుకి. జగత్ మాత అంటారు బాబా. వందే మాతరం అంటారు. కాబట్టి యోగం చాలా సులువైన మార్గం. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలా పరమాత్మ శివుడి శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. సృష్టిలో పరమాత్ముడు కుటుంబం అనేది ఆయనే నిర్ణయించారు. భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏదీ నడవదు. సన్యాసులు ఇల్లు వాకులు వదిలి అడవికెళ్ళి ఏకాగ్రతతో తపస్సు చేసుకుని వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. కుటుంబంలో ఉండి పాత్ర అభినయించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి కుటుంబంలో ఉంటూ కూడా తరించే మార్గం బాబా ఈరోజు మనకు చెప్తారు. బిందురూపి శివ పరమాత్మ నుండి మన బిందురూపి ఆత్మకి ఒక దివ్య శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఒక ఆడ శిశువు జన్మ తీసుకున్నప్పుడు ఒక కుటుంబంలో చాలా అదృష్టంగా అందరూ భావించాలి. అలా అనుభవం చేసుకోండి. ఒక ఆడబిడ్డ ఒక ఇంట్లో జన్మ తీసుకున్నప్పుడు ఆ ఇంటికి ఒక లక్ష్మీదేవి వచ్చినట్లుగా అందరూ అనుభవం చేసుకోవాలి. ఆ ఆడబిడ్డని యుక్త వయసు వచ్చే వరకు తల్లిదండ్రి దగ్గర పెరుగుతుంది. అప్పటి వరకు ఆ శరీరానికి, ఆ ఆత్మకి తల్లి తండ్రి, అప్పచెల్లెలు అన్నదమ్ములు సంబంధమే తప్ప ఇంక వేరే సంబంధం ఉండదు. జీవితము చాలా ఆహ్లాదకరంగా నడిచిపోతుంది.
కానీ పరమాత్మ శివుడు ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏ సిస్టమ్ అండ్ కష్టం కూడా నడవదు. యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వివాహం చేసి ఆ ఆడబిడ్డకి అత్తవారింటికి పంపిస్తారు. ఆ వివాహం అయినప్పుడు ఒక్కసారిగా పాత బంధాలు, రక్త సంబంధికులు దూరం అవుతారు. కొత్త సంబంధం ఏర్పడుతుంది జీవితంలో. ప్రతి శరీరానికి 4 దిశలు ఉంటాయి: బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యమని. అత్తవారింటికి వెళ్ళినప్పుడు యవ్వనంలో ఆ స్త్రీ అత్తవారింట్లో అడుగు పెడుతుంది. కొత్త వ్యక్తులతో తన జీవితము ప్రారంభమవుతుంది. అత్తమామలు కొత్త వ్యక్తులే, భర్త కూడా కొత్త వ్యక్తి. అలా కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత వారు వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. ఆ వృద్ధాప్యానికి, ఈ యవ్వనానికి మధ్యలో ఆ మాత, అంతకుముందు కన్యగా ఉన్న ఆ స్త్రీ మాత కింద మారిపోతుంది. ఇంటి పేరు కూడా మారిపోతుంది. భగవంతుడు సృష్టి అలా సృష్టించారు. భగవంతుడు సృష్టించిన సృష్టిని మనం అర్థం చేసుకోలేం. కానీ చాలా కళ్యాణము, శుభం కలిగి ఉంటుంది ఆ సృష్టిలో. ప్రతి ఒక్కరికి శుభం కలిగి ఉంటుంది. ఆ భార్యాభర్తలలో ఒక విధమైన ఆకర్షణ పెట్టిన కారణంగా ఆ కన్య ఇక్కడ కొత్త స్థానంలో అలవాటైపోతుంది. కాబట్టి బాబా మాతలను కూడా ముందు పెట్టారు. వాళ్ళకు కూడా కలసమిచ్చారు. కన్య మాతకు జన్మనిచ్చింది. మాత విశ్వానికి జన్మనివ్వాలి కదా. కన్యలు
వివాహం చేసుకోకుండా స్థూలంగా భగవంతుణ్ణే ఆత్మిక ప్రియుడిగా తన జీవితాన్ని ముడిపెట్టుకున్నారు. మాతలకు మాత్రం అలౌకిక జన్మని బాబా నిమిత్తంగా కన్యల ద్వారా ప్రసాదించారు. మా కన్య లేకపోతే, సెంటర్ లేకపోతే తయారవ్వరు కదా. కాబట్టి మాతలు కుటుంబంలో ఉంటూ బాబా అని సంకల్పం చేసుకుని సరిగ్గా ఉదయం 11 గంటలకే భర్త కార్యార్థము బయటికి వెళ్ళిపోతారు. మనవలు ముని మనవలు వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మాతలో దినోత్సవం కాబట్టి, మాతృ దినోత్సవం కాబట్టి జ్ఞానం తెలుసున్న మాతలు, జ్ఞానం తెలియని మాతలకు కూడా అమ్మా పుట్టిన వాడు తప్పకుండా గిట్టక మానడు. స్త్రీ అయినా పురుషుడైనా ఏ జీవైనా ఏ వృక్షమైనా ఈ సృష్టిలో పుట్టింది గిట్టక మానదు. ఎప్పుడైతే మాత విందో సగం వయస్సు చాలా మట్టికి జీవితంలో అయిపోయింది. కాబట్టి సరిగ్గా 11 గంటలకి నేను ఒక ఆత్మని, శరీరం కాదని సంకల్పం చేసుకుని బాబా నుండి శక్తి తీసుకుంటే ఆ ఇంట్లో ఒక గదిలో ఒక 3 అడుగుల స్థలంలో జ్యోతి స్వరూపాన్ని పెట్టుకుని ఇలా సంకల్పం చేసుకుంటే పరంధామం నుండి పరమాత్మ శక్తి కిరణాలు ఆ ఇంటి గుండా ఆ మాత ఆత్మలో ప్రవేశించేస్తాయి. అంటే ఇల్లు శివాలయం అయింది, మనసు మందిరం అయిపోయింది. అలా చేసుకోండి, అనుభవం చేసుకోండి. ప్రతి ఒక్క మానవ జాతికి, వృక్ష జాతికి, జీవరాశికి అన్నిటికీ నీరు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే భగవంతుడు జ్యోతి స్వరూపుడు చిత్రము మీ ఇంట్లో పెట్టుకోవడానికి భగవంతుడు వరదానం ఇచ్చారు. అలా అనుభవం చేసుకుని వాణి చదువుకుని ఎంతో కొంత గుప్పిడి బియ్యం కానీ లేదా ఎంతో కొంత ధనం తీసుకుంటే మీ 84 జన్మలో ఎంతో ఆనందదాయకంగా ఇక్కడే రికార్డ్ అయిపోతుంది. సమయం కేటాయించారు 11 గంటలకి సత్యయోగం వచ్చేస్తారు. సమయం సత్యయోగం రావడానికి నిమిత్తం అవుతుంది. శరీరాన్ని కూర్చోబెట్టారు, అవ్యక్తంలో భగవంతుణ్ణి అనుభవం చేసుకున్నారు, నిరోగి శరీరం వచ్చేస్తుంది. మనసు ప్రశాంతం అయిపోతుంది ప్రతి జన్మలో. మురళి చదువుకున్నారు, జ్ఞానోదయం కలిగిపోతుంది. ఇంకా పాపం చేయవలసిన అవసరం ఏమీ ఉండదు, తెలిసినా తెలియకపోయినా.
అంటే సత్యయుగం వచ్చే సమయం కొంత కేటాయించారు కాబట్టి సత్యయుగం వస్తున్నారు. శరీరానికి వచ్చే వ్యక్తి అశరీరిగా ఉన్నారు కాబట్టి ప్రతి జన్మలో ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైతే రోజు కొంత ధనం కానీ లేదా ఒక గుప్పుడు బియ్యం తీసుకుని, శివబాబా నాకు ఈరోజు నువ్వే కొడుకు, నీకు ఈ గుప్పుడు బియ్యం వెసరు పెట్టి భోజనం పెడతాను, మరి నాకున్నది అదే కదయ్యా అని సంకల్పం చేసుకోగానే ధనం కూడా మీకు ప్రతి జన్మలో పుష్కలంగా వచ్చేస్తుంది. సంబంధం జోడించి తీసుకున్నారు కాబట్టి ప్రతి జన్మలో ఈరోజు కొడుకు అనుకున్నారు, మంచి కొడుకునిస్తారు బాబా. మరుసటి రోజు నీ కూతురు అనుకున్నారు, బాబా నేను ఇంట్లో అన్నం తయారు చేసేటప్పుడు ఎసరు పెడతాను కదా లెక్క పెట్టి, అలాగే నువ్వు కూడా నాకు ఒక కొడుకు కూతురు, ఇలా అన్ని సంబంధాలతో రోజు తీసుకుంటే ఇంకా మీ జీవితం ఎలా ఉంటుందంటే ఒక పచ్చని చెట్టు ఎంత అందంగా ఉంటుందో, అది ఎదుగుతూ ఎదుగుతూ వందలాది ఫలాలను ఇస్తుందో. ఒక బీజం నాటారు, ఫలాలు 100 వచ్చినాయి. భగవంతుడు అలాగే ఒక్కరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే 84 జన్మలు కూడా శక్తినిచ్చేస్తారు బాబా. అర్థమైందా? చేసుకోండి అలాగా. చాలా కొద్ది సమయం ఉంది. సమయం కూడా ఎన్నోసార్లు బాబా నా చేత చెప్పించారు. 365 రోజులు ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి చక్కగా యోగం చేసుకోండి. ఒక 15 నిమిషాల నుంచి అర్ధగంట చేసుకోండి చాలు. ఆ బియ్యం ఉంది కదా, అది కొన్ని రోజులు అయిన తర్వాత ధనం కింద మార్చి మీ బంధువులకి, స్నేహితులకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి పుస్తకం ఇవ్వండి. వాళ్ళు బాబా పిల్లలు అయిపోతారు. ఒకవేళ మీరు ఇచ్చారు, వాళ్ళ భాగ్యం లేదు సత్యత్రేతయుగంలోకి రావటానికి, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఎవరో స్నేహితులు బంధువులు వచ్చి అలా తిరిగేసి ఇలా తిరిగేసి బుక్ చాలా బాగుందమ్మా అని పట్టుకెళ్ళిపోయి వాళ్ళు పావనం అయిపోతారు. అర్థమైందా? అలా జరుగుతున్నది ఇప్పుడు. కాబట్టి జ్ఞానం తెలుసుకున్న మాతలో మీ ఇల్లుని శివాలయం చేసుకోండి. ఇంకా మనం సెంటర్కి వెళ్ళాలి, మధువన వెళ్ళాలి అనేది అవన్నీ అవకాశం ఉంటే వెళ్తారు కానీ అవకాశాలు ఉండవు ఇంకా. ఎందుకంటే భగవంతుడే లాక్ చేసేసాడు అన్ని, భగవంతుడే తాళం వేసేసాడు, మనం సరిగ్గా వినట్లేదని. నీ ఇల్లు శివాలయం చేసుకోమంటే మనం చేసుకోం. ఎందుకంటే మనం సెంటర్కి వెళ్ళి ఒక పద్ధతి నేర్చేసుకున్న తర్వాత ఇంకా అవసరం లేదు. అది కొత్త వాళ్ళకి మళ్ళీ సెంటర్ కావాల్సి వస్తుంది, పాత వాళ్ళకి అవసరం లేదు. పాత వాళ్ళు వినిపించే వాళ్ళుగా ఉంటే అనేక మంది భాగ్యం తెలుసుకుంటుంది. పాత వాళ్ళు కూడా వినేవాళ్ళుగా ఉండి జీవితాంతం వినేవాళ్ళుగా ఉంటే ఇంకేతల భాగ్యం తెలుసుకోదు. కాబట్టి ఇంకా డీటెయిల్స్ కావాలన్నప్పుడు నెంబరు మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం మనసా సేవ చేద్దాం. ఏమని? మాతలో కన్యగా ఉన్నప్పుడు ఏ విధమైన భారం లేదు వాళ్ళకి. తల్లి తండ్రి ఎంత భేదవాళ్ళైనా వాళ్ళే బాధ్యత వహిస్తారు. జీవితం రెపరెపలాడుతూ ఎదిగిపోతారు. మాత వినప్పుడు కొద్దిమంది మాతలో పురుడు పోసుకునే సమయంలో
బిడ్డకి జన్మనిచ్చి శరీరం వదిలేస్తున్నారు పాపం. అదొక ఖాతా లేకుండా కార్యం జరగదు. అలాగా బాబాని పరోక్షంగా తెలుసుకున్నటువంటి ఆ మాతలు, బాబా స్వర్గంలో ప్రజలుగా అయినా రావాలి బాబా అని సంకల్పం చేసుకోండి. కొంతమంది మాతలు ఒక బిడ్డతోటే శరీరం వదిలేస్తున్నారు, కొంతమంది కొన్ని బిడ్డలు జన్మించిన తర్వాత వదిలేస్తున్నారు. 2, పెద్ద వయసు వచ్చి బిడ్డలకి జన్మనిచ్చి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేసి అన్నీ చేసిన తర్వాత కొంత తప్పులు మాతలకు ఉన్నా కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమానికి ఇచ్చేస్తున్నారు. ఏ విధంగా అయితే రోడ్డు మీద తిరుగుతున్నటువంటి ఒక జంతువు, అంటే ఆవులు అవి తిరుగుతున్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు మీద పడుకుంటున్నాయి, డిస్టర్బెన్స్ అవుతుందని బందరు దొడ్లో పెట్టేస్తారు, పెనాల్టీ కట్టించి ఇడిపిస్తారు. అలాగే పాపం కొంతమంది మాతలు వాళ్ళు చిన్న లోపం ఉండొచ్చు, వయసు పెరిగిన తర్వాత కోపం రావచ్చు, కానీ చిన్న లోపాన్ని పెద్దదిగా తీసుకుని ఆ కన్న బిడ్డలు మమకారం వదిలేసి ప్రేమ లేకుండా వృద్ధాశ్రమానికి ఇచ్చేస్తున్నారు. ఎలాగిస్తున్నారో అర్థం కాదు. అయ్యో, కళ్ళ ముందు నాకు జన్మిచ్చింది, నన్ను పెంచింది, ఏడుస్తుంటే లాలించి నిద్రిచ్చి తన నిద్ర లేకుండా చేసుకుంది, ఇవన్నీ తలుచుకుంటే అసలు ఎవరు పంపరండి, వృద్ధాశ్రమకి పంపరు. కాబట్టి బాబా అలాగే ఏదో ఖాతా ద్వారా వృద్ధాశ్రమానికి వచ్చేసినటువంటి మాతలకి ఈరోజు మదర్స్ డే కాబట్టి మీ హృదయం అనే టీవీలో చూసి నిన్ను తలుసుకుని శరీరం వదిలేసే సమయంలో నిన్ను తలుసుకున్న ఆత్మలకి మీరు చూడండి, వాళ్ళు చూడలేదు, తోలేశారు, వేరే చోటకి పంపించేశారు. మీరు వాళ్ళని స్వర్గం తీసుకురండి బాబా, స్వర్గం తీసుకురండి. కొంతమంది మాతల పాపం భర్త చెడు అలవాట్లో నెంబర్ 1 చెడు అలవాటు ఏంటంటే త్రాగటం, మత్తుగా తాగటం, చిత్తుగా ఇంటికి రావటం, చెదక్కొట్టేసి శుభ్రంగా మత్తుగా పడుకోవటం. అది ఎంత బాధకరమైనటువంటి విషయం అంటే అసలు వర్ణించడానికి పదాలు ఉండవు బాబా. బాధపడటానికి శరీరం కూడా సహకరించదు, అంత బాధ కలుగుతుంది. శరీరం కూడా సొమ్మిసిల్లిపోయే వరకు ఆ బాధ తీరదు బాబా. అటువంటి ఖాతా లేకుండా కార్యం జరగదని నేను నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అది విధికి వదిలేయకుండా వాళ్ళకు కూడా పుణ్యం లేకపోతే సమయం అయిపోతుంది కాబట్టి ఇలా మనసా సేవ చేసుకుంటున్నాం కాబట్టి మేము, నువ్వు శక్తి ఇస్తున్నావు కాబట్టి, ఆశీర్వదిస్తున్నావు కాబట్టి అందులో ఉండే పుణ్యం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా ఒక్క జన్మ యొక్క కష్టం అనేక జన్మల యొక్క సుఖాన్ని ప్రసాదించండి శివబాబా, ప్రసాదించండి. ఈరోజు వాళ్ళైతే స్థూలంగా ఏదో బహుమతి ఇస్తారు, మీరు అపారమైన శాశ్వతమైన బహుమతి ఇస్తారు.
బాబా మీ హృదయం అనే టీవీలో చూస్తున్నారా? పురుడు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చనిపోయిన, మిమ్మల్ని తలుసుకుని చనిపోయిన వాళ్ళకి అన్యాయంగా వృద్ధాశ్రమానికి పంపించేసి మమకారం అది లేకుండా మనసు కలత చెందేసిన ఆ మాతలకి, తాగి వచ్చి నరకం చూపిస్తున్న ఆ భర్త మధ్యలో ఉన్న భార్యకి, మాతకి స్వర్గం తీసుకొచ్చే ప్రాప్తిని ప్రసాదించండి బాబా. ఈరోజు మీరు చేయవలసిన గిఫ్ట్ ప్రపంచంలో ఎవరు చేయలేరు. వాళ్ళు ఇచ్చేది నువ్వు ఇచ్చేది వాళ్ళు ఇవ్వలేరు కదా. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కదా బాబా. మానవుడిచ్చే ఒక మానవుడికి ఇచ్చే బహుమతి ఉపకారం, ప్రతి మానవుడికి భగవంతుడిచ్చే బహుమతికి ఎంత తేడా ఉంటుంది బాబా. బాబా కొంతమంది తల్లిదండ్రులు ధనవంతులైనా పేదవాళ్ళైనా వివాహం యుక్త వయసు వచ్చింది చేసి భారం దింపుకుని వాళ్ళు సుఖపడాలని నేను కూడా ఆ కర్తవ్యం నెరవేర్చాలి, భగవంతుడు నిర్దేశించిన కర్తవ్యాన్ని అనే సమయం తర్వాత అత్తింట్లో ఏదో ఒక విధంగా టార్చర్ పడి ఆత్మహత్య చేసుకున్న మాతలకి వాళ్ళను కూడా, ఓ భగవంతుడా నా బిడ్డల్ని నువ్వే చూసుకో, నేను ఇది భరించలేకపోతున్నాను, నా మనసు కాలుష్యమైపోతుంది, ఆ మాటలకి బల్లేలుగా గుచ్చుకుంటున్నాయి, నా సత్యతా శక్తి ముందు వాళ్ళ అసత్య శక్తి నన్ను దహించేస్తుంది అని మీతో చెప్పుకుని విషం తాగో ఏదో రూపంలో ఉరేసుకునో ఆత్మహత్య చేసుకున్న ఆ మాతను కూడా బాబా వాళ్ళను కూడా స్వర్గం తీసుకురండి బాబా. బాబా కొంతమంది మాతలు భర్త చనిపోతారు బాబా, పెళ్ళైన కొద్ది నెలల్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఆ కలిసి ఉన్న వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కుమిలిపోతూ ఆ ప్రేమానురాగాల్లో జ్ఞాపకం వచ్చి కుమిలిపోతున్న భర్త చనిపోయిన మాతల్ని వాళ్ళని కూడా స్వర్గం తీసుకురా బాబా. 33 కోట్లు రావాలి కదా బాబా. ప్రజలు ఏమన్నా మీరు అంత్యములో ఒకే ఒక సెకండ్లో ప్రజలు తయారైపోతారని చెప్పావు. అదే కదా ఇది, ఈ సంకల్పం ద్వారానే కదా, ఆ పుస్తకాలు పంచిపెట్టడం ద్వారా కదా. స్థూలం అది, ఇది సూక్ష్మం. కాబట్టి బాబా పండంటి జీవితము విధి అనే పక్షి తినేసింది వాళ్ళని, పాపం చనిపోయింది. భర్త విచారగ్రస్తుడైపోయాడు. కాబట్టి ఆ భర్త చనిపోయిన ఆ మాతల్ని, భార్య చనిపోయిన ఆ అద్దరు కుమారుల్ని వాళ్ళు కూడా
ఒకప్పుడు స్త్రీ శరీరమే కదా బాబా, వీళ్ళిద్దరిని కూడా స్వర్గం తీసుకురండి బాబా. చూడండి పాపం కొంతమంది గర్భిణితో ఉండగానే ఆయుష్ ఏదో ఒక రూపంలో మృత్యువాత పడిపోతున్నారు. లేదా భర్త ఏదో ఒక రూపంలో శరీరం వదిలేసినప్పుడు వీరి జీవితం అంతా ఈ విధంగా ఉండిపోతుంది. ముఖ్యంగా భారతదేశంలో సాంప్రదాయము ఆది సనాతన దేవీ దేవత ధర్మం నుంచి పుట్టింది కాబట్టి వస్త్రాలు కట్టుబడి మనసు యొక్క నిలకడ, పాలించే శక్తి, ప్రేమించే యుక్తి, లీనమయ్యే భక్తి ఇవన్నీ వాళ్ళకి ప్రసాదించి పావనం చేయండి బాబా, పావనం చేయండి. ఈరోజు మదర్స్ డేలో బయట ప్రపంచం వాళ్ళైతే స్థూలమైన వస్తువులు ఇస్తారు, సన్మానిస్తారు, ఏవో చేస్తారు. నువ్వేమిచ్చారు బాబా? మీరు వికారాల అగ్నిలో కాలిపోతూ ఏదో ఒక విధితో బలైపోయి జీవక్షవంలా ఉండేటువంటి వాళ్ళందరికీ సత్య త్రేతయుగంలో ప్రజలుగా వరదానం ప్రసాదించారు. బాబా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి 11 గంటలకి ఇల్లు శివాలయంగా, మనసు మందిరంగా, ఒక గుప్పుడు బియ్యం ఒక జీవిత భాగస్వామిగా, కుచేలుడు దరిద్ర రేఖ అడుగుకి వెళ్ళిపోయినప్పుడు ముక్కుపోయిన అటుకులు కృష్ణుడికి ఇస్తాడు. ఆ కృష్ణుడు ఎవరు? నువ్వే. కుచేలుడు ఎవరు? మేమే. అప్పుడు ఇతను అక్కడికి వెళ్లకుండానే మహల్స్ తయారైపోతాయి అక్కడికి కదా. కృష్ణుడి దగ్గర ఉండి ఆ అటుకులు ఇచ్చినప్పుడు కృష్ణుడు ఒక నోట్లో వేసుకోగానే అతను ఇక్కడే ఉంటాడు, అక్కడ మహల్స్ తయారైపోయినాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎప్పుడైతే గుప్పుడు బియ్యం శివబాబా నా కొడుకు అనుకున్నారో ప్రతి జన్మలో అక్కడ వందలాది కోట్లాది గుప్పుట్లు మీకు బియ్యం తయారైపోయింది. ఆహారం లోటు ఉండదు ఏ జన్మలో. ప్రతి జన్మలో కొడుకు పాత్రలో శ్రేష్టాత్మని కొడుకు ఇచ్చేస్తారు. మరుసటి రోజున కూతురు మంచి కూతుర్ని ఇచ్చేస్తారు. మరుసటి రోజున కోడలుగా, అల్లుడుగా, భర్తగా, ఆత్మరూపంలో ప్రియుడిగా, స్నేహితుడిగా ఇలా తీసుకోవాలి. ఎప్పుడైతే తీసుకున్నారో సంకల్పంలో సంబంధం స్థూలంగా ధనం కానీ బియ్యం కానీ భగవంతుడికి ఎంత ఇచ్చినా తిరిగి ఇచ్చేస్తాడు. ఏం తీసుకోడు అతను. ఆయనకు కావాల్సింది మనసు యొక్క సంకల్పం, యొక్క శ్రేష్ఠ స్నేహంలో కావాలి. అలా చేసుకోండి. కుచేలుడు ఇక్కడ ఇవ్వగానే ఇతను ఎక్కడే ఉంటాడో అక్కడ మహల్స్ తయారైపోతాయి. దరిద్ర రేఖ అంతా కూడా తొలగిపోద్ది. చీపుడుతో ఒక రూమ్ తుడిసేసి చెత్త అంతా బయట పోడేసినట్టు. కాబట్టి అలా అనుభవం చేసుకుని రోజు జ్ఞానంలో ఉన్న మాతలు వాళ్ళ బంధువులకు కూడా చెప్పండి. ఇలాగా 11 గంటలకు ఇలా చేసుకోండి అమ్మా. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలోకి శక్తి వస్తున్నట్టు సంకల్పం చేసుకో అమ్మా. వేసావు అది ఎంత దూరంగా ఉంటుంది, గదంతా వ్యాపించేస్తుంది చల్లదనం. ఒక బుక్ ఇవ్వండి, ఆ వాక్యాలు చదువుకోమనండి. సర్వజన సుఖనోభవంతో అందరూ బాగుండాలని సంకల్పం చేయమనండి. ఒక గుప్పుడు బియ్యమో ₹1 ఎంతో తీసుకోమనండి. బియ్యం అందరింట్లో ఉంటుంది కదా. డబ్బు అంటే స్త్రీకి ఉండకపోవచ్చు, బియ్యం లేకుండా ఎవరు ఉండరు. బాబా మంచి ఈరోజు మదర్స్ డే
మదర్స్ డేని ఫాదరు ఆ పిల్లలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించారు. బాబాకి అటువంటి మాటలు దొరికిన శతకోటి ధన్యవాదాలు, అభినందనలు. ఆశీర్వాదాలు ప్రాప్తులుగా చేయండి బాబా. బాబా, శివ బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.